వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే చల్ల పునుగుల్ని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. చాలా బాగుంటాయండి ఈ చల్ల పునుగులు. వీటిని మామూలుగా అయితే మైదా పిండితో తయారు చేస్తారు, కానీ ఈరోజు నేను హెల్తీగా గోధుమ పిండితో చూపిస్తున్నాను. గోధుమ పిండితో తయారు చేసినా కూడా చాలా బాగా వస్తాయండి, పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా పెరుగు అంతా కూడా మజ్జిగలా అయ్యే విధంగా బాగా షేక్ చేసుకోండి. 1-2 నిమిషాల పాటు. మనకి పెరుగు అనేది గడ్డలుగా ఉండకూడదు. ఇలా బాగా మజ్జిగలా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే జల్లించి